హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బాధ్యతలు మీద పడి మీకు నచ్చిన 4 నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు, పోయిన క్షణం తిరిగి రాదు అని నీకు తెలిసినప్పుడు, వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేస్తున్నావు అంటే నీకు ఇంకా కాలం విలువ తెలియదు అని అర్థం. ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందో అనే స్వార్థంతో నువ్వు ఆలోచించకపోతే ఎప్పటికీ నీకు సమయం దొరకదు. మనిషికి చాలా తేలికగా వచ్చేది కోపం మాత్రమే. కోపం వచ్చిన ప్రతిసారి తనను తాను కోల్పోతాడు, నష్టపోతాడు. తన కోపమే తనకు శత్రువని తెలిసినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడు. కానీ కోపాన్ని నియంత్రణలో పెట్టుకున్న వ్యక్తి తన లోపాలను బలంగా మార్చుకుని ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. ఆకలితో ఉన్న సింహం కంటే కోపంలో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎందుకంటే నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే ఇక ఇతరుల నుంచి నువ్వు గౌరవాన్ని ఎలా పొందుతావు? నీ కష్టానికి తగిన ఫలితం ఆశించు. నీకొచ్చిన పనికి తగిన వెళ్ళకట్టుకో. ఎవరైనా సరే నీకు బాధ కలిగించినా, నిన్ను తీసి పడేసేలా మాట్లాడినా ఆ చోటికి వెళ్ళడం తగ్గించుకో. నువ్వు వాళ్ళకి చెప్పు, మీరు ఇలా చేయడం వల్లే నేను మీకు దూరంగా ఉన్నాను అని. నీకు తగిలిన ఈ గాయం గురించి, నీ నొప్పి గురించి నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? ఒక పరిధిని దాటి నీకు నొప్పి కలిగించే వాళ్ళని మన్నించాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రతి సమయం నీది అవ్వాలని లేదు. ఉదయం మనకు వెలుగునిచ్చే సూర్యుడు కూడా సాయంత్రం తర్వాత కనిపించడు. ఉదయం చంద్రుడు ఉంటే ఎంత ఇబ్బందో, పగలు వెలుగునిచ్చే సూర్యుడు రాత్రి ఉన్నా అంతే కష్టం. నిన్న అనేది నీది కానంత మాత్రాన నువ్వేమీ తక్కువ అవ్వక్కర్లేదు. వేచి చూస్తే నీ సమయం వస్తుంది, నువ్వేంటో తెలిపేందుకు. అప్పటి వరకు సిద్ధంగా ఉండు. జీవితం మనకు అన్నీ నేర్పిస్తుంది. కింద పడడం, దెబ్బతినడం అన్నీ. కానీ పడ్డావు అంటే ఓడిపోవడం కాదు. దెబ్బతినడం అంటే అలాగే ఉండిపోవడము కాదు. నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అస్సలే కాదు. లేచి నడవడం కాదు, ఈసారి పరిగెత్తు. పరిగెత్తితే మళ్ళీ పడిపోతానేమోనని భయం వదిలే. ఎందుకంటే కింద పడినా పైకి లేవడం నీకు తెలుసు కనుక. కాబట్టి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా నీ పరుగు ప్రయాణం మాత్రం ఆపకు. మాట తప్పకుండా ఎంత జాగ్రత్తగా ఉంటావో, మాట తుళ్ళకుండా అంతే జాగ్రత్తగా ఉండాలి. చేయి జారిన సమయం, నోరు జారిన మాట ఎప్పటికీ వెనక్కి రావు. ఓ మాట ఎక్కువ మాట్లాడితే జరిగే నష్టం కొన్నిసార్లు ఊహించలేం. అవతలి వాళ్ళ మనసెరిగి, గుర్తెరిగి మాట్లాడడం అలవాటు చేసుకుంటే అందరికీ మంచిది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. చావు పరిష్కారం కాదు దేనికి, బ్రతికి సాధించాలి. మనల్ని బరువు అనుకున్నవారు నోటి మీద వేలు వేసుకునేలా బ్రతకాలి. నువ్వు పోతే జీవితాంతం ఇక్కడ ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో 2 కన్నీటి బొట్లు కార్చగలరు, కాలే కట్టెను చూడగలరు. అంతే, తెల్లవారితే మళ్ళీ అంతా మామూలే. ఎవరికి ఉండవు ఇబ్బందులు, ఎవరికి లేవు తలపోట్లు. బ్రతకాలి బరువైనా
బాధలున్నా, పరీక్షలు ఎదురవుతున్నా, నీ కల నీ లక్ష్యం అని నీ మనసులో అనుకుంటే, లేక మరొకరితో ఆ విషయం పంచుకుంటే నీ గమ్యాన్ని చేరుకోలేవు. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రణాళిక వేసుకుంటే సరిపోదు, శ్రమ పడాలి. రేపు చూద్దాంలే, లేక మంచి రోజు చూసి మొదలు పెడదాం అనుకుంటే నువ్వు కలలు కనే రోజు నీకు మరింత దూరం జరిగిపోతుంది. నీ లక్ష్య సాధనకు ఇదే మంచి రోజు. అలుపనేదే లేకుండా పరిగెత్తు. ప్రతిసారి నువ్వే తగ్గుతున్నావు అని నీ అహాన్ని దెబ్బతిననివ్వకు. నువ్వు తగ్గుతున్నావు అంటే నువ్వు గెలవడానికి కావలసిన లక్షణాలు పోగు చేసుకుంటున్నావు అని అర్థం. ఒక్కసారి వెనకడుగు వేసినంత మాత్రాన నువ్వు వెనకబడిపోవు. అక్కడ ఉన్న పరిస్థితుల నుండి నువ్వు తప్పుకుంటావు అంతే. ఇప్పుడు నువ్వు వేసిన ఆ వెనకడుగే నిన్ను మంచి దారిలో వెళ్ళేలా చేస్తుంది. పంతం పట్టి వాదిస్తే ఏమొస్తుంది? మూర్ఖుడు అని ఒక మచ్చ తప్ప. ఒక్కసారి వెనక్కి తగ్గి చూడు, నీకే తెలుస్తుంది. వెనకడుగులో ఉన్న లోతెంతో. తప్పులు చేయకపోవడానికి నువ్వు దేవుడివి కాదు. పుట్టడంతోనే సకల విద్యలు నేర్చుకోలేదు. తప్పు జరుగుతుందనే భయంతో ఏదీ చేయడం లేదు అంటే అదే పొరపాటు. ప్రతి ఒక్కడూ బాగా బ్రతకాలని అనుకుంటాడు, కానీ పక్కవాడు మాత్రం అలా బ్రతకనివ్వడు. వాడితో సమానంగా నువ్వు కూడా చెడిపోతే తనని వేలెత్తి చూపించేవాడు ఉండడు కదా అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. నువ్వు అలాంటి మేకవన్నె పులులా సహవాసం చేశావు అంటే వాళ్ళు నువ్వు చేసే చెత్త పనిని కూడా చాలా గొప్ప పనిగా నీకు చూపిస్తారు. తీరా నువ్వు దాంట్లో ఇరుక్కున్నాక నిన్ను పక్కకి నెట్టి చేతులు దులిపేసుకుంటారు. ఒక మగాడు 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకున్నా లోకం పెద్దగా పట్టించుకోదు. కానీ ఒక ఆడది ఒక అబద్ధం ఆడినా లోకమే కాదు, ఆమెను కట్టుకున్నవాడు కూడా భరించలేడు. నిజంగా ప్రేమించే ఆడది మగాడికి ఎప్పుడూ చులకనగానే కనిపిస్తుంది. సమాధానం లేని ప్రశ్న ఉండదు, పరిష్కారం లేని సవాళ్ళు ఉండవు. జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు వెతకడమే మన పని. పుట్టడంతోనే గెలుపు పరిచయం చేసుకున్న నీకు ఓటమి భయం అవసరం లేదు. నాతో కాదు అంటూ వెనుకడుగు వేస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు. ధైర్యంతో అడుగు వేస్తే పరిష్కారం కనుగొన్న యోధుడిగా చరిత్రలో నిలిచిపోతావు. సమయం వృధా అయ్యాక చేసేదేమీ ఉండదు. సమయం ఉన్నప్పుడు చెయ్యాలనే కోరిక ఉండదు. మరి ఎప్పుడు సాధిస్తావు నీ కలల్ని? నీ ఆశయాలు అంటే నీకు అంత ఇష్టమా? అయితే ఈ క్షణం నుంచే పోరాడు. రేపటికి వాయిదా వేయడం మానే. వచ్చే వారం చేద్దామని ఆగిపోకు. ఎందుకంటే పోయిన ఏ వారం తిరిగి రాదు. నీ కలలు నీ బద్ధకం వల్ల బూజుపట్టి పోకముందే లేచి తక్షణమే తయారవు. ఒకే రోజు కొండని కొట్టవలసిన అవసరం లేదు. ఎంతో కొంత కృషి చేయగలిగితే కొండ అదే కరుగుతుంది. మనం ఆచరించాల్సిన విషయం ఏమిటో తెలుసా? వినయంగా ఉండటం. పెద్దవాళ్ళు కానీ లేదా నీకంటే చిన్నవాళ్ళు కానీ వాళ్ళ మాటకు విలువనిచ్చి కలిసిమెలిసి ఉన్నప్పుడే అందరూ బాగుంటారు. అందులో నువ్వు కూడా బాగుంటావు. చివరగా ఒక మాట, మంచి సమాజం నిర్మించడం కోసం మంచి లక్ష్యాలే కాదు, మంచి లక్షణాలు కూడా ఉండాలి. సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ గాలి లాంటివి.
గాలి లేని చోటు అంటూ ఉంటుందా చెప్పు? అయినా నీకొక్కడికే కష్టాలు ఉన్నట్లు ఎందుకలా నివ్వెరపోతున్నావు? నువ్వు సంతోషంగా ఉండాలి అనుకుంటే ముందు కష్టపడు. ఎందుకంటే కష్టం తర్వాతే సంతోషమైన సుఖమైన పొందగలవు. అర్థం చేసుకుంటావని ఆశిస్తూ